హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదండి, చిన్న వ్లాగ్ ఈరోజు. అమ్మ కష్టపడి అరిసెలు ఎలా చేస్తుందో మీకు చూపిద్దామని 24 అవర్స్ నానబెట్టుకుంది 1 కేజీ బియ్యాన్ని. తర్వాత వడకట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటుంది కష్టపడి. చూడండి, మనమైతే ఇలా దంచలేము. బియ్యాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి పిండిని. నేను జల్లిస్తున్నాను చూడండి. జల్లించుకొని మిగతా నూకొచ్చింది కదా, దాన్ని కూడా మళ్ళీ దంచుకోవాలి. ఆ నూకని కూడా దంచుకోవాలి. తర్వాత పిండిని బాగా అదిమి పెట్టుకోవాలి, ఎందుకంటే తడి ఆరిపోకూడదు పాకంలోకి. ఇట్లా అదిమి పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని, కేజీ బియ్యంలోకి కేజీ బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని కూడా దంచేసింది. పొయ్యి మీద పెట్టుకుంది పాకాన్ని, కట్టెల పొయ్యి మీద. చూడండి, పాకం కూడా రెడీ అయిపోయింది. అలా కొంచెం వాటర్ వేసుకొని ప్లేట్లో చూస్తే అర్థమవుతుంది. గట్టిగా తీసుకొని కొడితే టంగుమని శబ్దం వస్తుంది, అప్పుడు పాకం మనకి రెడీ అయిపోయినట్లే. కొట్టి చూస్తుంది అమ్మ. తర్వాత యాలకులు వేసింది, దంచుకున్న యాలకులు. పాకం రెడీ అయింది. పిండి పోస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. కలుపుతూనే ఉండాలి, ఫాస్ట్గా పిండి పోసుకోవాలి, కలుపుకుంటూనే ఉండాలి. చూసుకొని కలుపుకోవాలి బ్యాలెన్స్డ్గా. చివరిగా నెయ్యి వేసుకుంది, టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. పిండి మొత్తం పోసుకొని కలిదిప్పుకున్న తర్వాత లాస్ట్లో ఆ పొడి పిండి కూడా లేకుండా మొత్తం కలుపుకుంటుంది అమ్మ. నాకైతే చాలా ఇష్టం అండి అరిసెలు. మీలో ఎంతమందికి ఇష్టం? ఇలా కొట్టి చేసుకుంటేనే చాలా మెత్తగా ఉంటాయి. దట్టు నెల రోజుల వరకు స్టాక్ ఉంటాయి మనకు అరిసెలు. తర్వాత చిన్నగా అరిసెలు చేసేసుకుంటుంది ఒక్కొక్కటిగా. రెండు వైపులా కాల్చుకొని మంచిగా ఎర్రగా తీసేసి నూనె, ఎక్స్ట్రా ఏమైనా నూనె ఉంటే దాన్ని మొత్తం తీసేసుకుంటుంది. ఫైనల్గా మన అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.